సార్, నేను ఈ తిజోరీని తెరవగలను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ పిల్లాడెవరు? ఇక్కడికి ఎలా వచ్చాడు? ఆ చిన్న పిల్లాడి మాటలు వినగానే మ్యూజియమంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. అమెరికా నుండి వచ్చిన పెద్ద పెద్ద నిపుణులు కూడా నవ్వడం మొదలుపెట్టారు. ఆ విదేశీ నిపుణుడు అహంకారంతో ఇలా అన్నాడు, నాలాంటి గొప్ప సాంకేతిక నిపుణుడికే సాధ్యం కానిది నీ వల్ల ఏమవుతుందిరా? వెళ్ళిక్కడ్నుండి. బాలుడు మళ్ళీ ఇలా అన్నాడు, సార్, నేను ఈ తిజోరీని ఖచ్చితంగా తెరవగలను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. అప్పుడు ఆ అమెరికన్ టెక్నీషియన్ ఇలా అన్నాడు, సరే, ఒకవేళ నువ్వు దీన్ని తెరిస్తే నేను నీకు 1,00,00,000 రూపాయలిస్తాను. నవ్వుల శబ్దం పెరిగింది మరియు కెమెరాల వెలుగులు మెరిశాయి. వారందరి మధ్య చిరిగిన బట్టలతో ఒక సన్నని పేద బాలుడు నిలబడి ఉన్నాడు. ఇది సామాన్యమైన తిజోరీ కాదు. 5 ఏళ్ల క్రితం ఒక పాత శిథిలాల తవ్వకాల్లో ఇది బయటపడింది. దీని లోపల ఏదో ప్రాచీన రాజుకు సంబంధించిన వెలకట్టలేని నిధి దాగి ఉందని అందరూ నమ్మేవారు. కానీ సమస్య ఏమిటంటే ఆ తిజోరీ అస్సలు కదలడం లేదు. ఆధునిక యంత్రాలు కూడా విఫలమయ్యాయి. లేజర్ మరియు డ్రిల్లింగ్ వంటి సాంకేతికతలు కూడా పనిచేయలేదు. చివరికి అమెరికా నుండి ఒక ప్రత్యేక నిపుణుణ్ణి పిలిపించారు. కానీ అతను కూడా ఓడిపోయాడు. అయితే ఆ పేద బాలుడు చేసిన పని చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజాలు ఆశ్చర్యపోయారు. ఈ మొత్తం విషయాన్ని తెలుసుకోవడానికి చివరి వరకు చూడండి మిత్రులారా. ఈరోజు మ్యూజియం జనంతో కిక్కిరిసిపోయింది. పెద్ద పెద్ద చరిత్రకారులు మరియు ప్రభుత్వ అధికారులు అక్కడ ఉన్నారు. అదే జనసమూహంలో ఒక మూలన ఆరవ్ నిలబడి ఉన్నాడు. ఆరవ్ ఒక పారిశుద్ధ్య కార్మికుడి కొడుకు. అతని తండ్రి ఇదే మ్యూజియంలో రాత్రిపూట శుభ్రం చేసే పని చేసేవాడు. ఆరవ్ తరచుగా తన తండ్రితో కలిసి ఇక్కడికి వస్తూ ఉండేవాడు. అతను నిశ్శబ్దంగా మూలల్లో కూర్చుని పాత వస్తువులను చాలా శ్రద్ధగా గమనించేవాడు. ఈరోజు కూడా అదే జరిగింది. ఆ అమెరికన్ నిపుణుడు ఈ తిజోరీ ఇక ఎప్పటికీ తెరుచుకోదు అని ఓటమిని అంగీకరించినప్పుడు వెనుక నుండి ఆ మాట వినిపించింది. ఆరవ్ అన్నాడు, సార్, నేను దీనిని తెరవగలను. అందరూ వెనక్కి తిరిగి నవ్వడం మొదలుపెట్టారు. ఒక పారిశుద్ధ్య కార్మికుడి కొడుక? సెక్యూరిటీ గార్డులు అతన్ని బయటకు పంపడానికి ముందుకు వచ్చారు. కానీ ఆ బాలుడి కళ్లలో భయం లేదు. దానికి బదులుగా ఒక వింత ఆత్మవిశ్వాసం ఉంది. విదేశీ నిపుణుడు ఇంగ్లీష్లో తన వైఫల్యాన్ని వివరిస్తున్న ఆ హాలులో అకస్మాత్తుగా నిశ్శబ్దం వలుముకుంది. అందరి చూపులు ఆ 13 లేదా 14 ఏళ్ల పిల్లాడి మీద పడ్డాయి. ఎండకు మాడిపోయిన ముఖం మరియు కాళ్లకు అరిగిపోయిన చెప్పులు ఉన్నాయి. కానీ అతని చూపులు మాత్రం చాలా స్థిరంగా ఉన్నాయి. అమెరికన్ నిపుణుడు తన మెడలోని ఖరీదైన గుర్తింపు కార్డును ఎగతాళిగా చూపిస్తూ ఇలా అన్నాడు, నాకే సాధ్యం కానిది నీ వల్ల ఏమవుతుంది? జనంలో మళ్లీ నవ్వులు వినిపించాయి. కొందరు విలేకరులు దీన్ని ఒక వినోదంగా భావించి తమ కెమెరాలను ఆరవ్ వైపు తిప్పారు. అధికారులు కోపంతో కేకలు వేశారు, సెక్యూరిటీ ఎక్కడుంది? ఈ పిల్లాడిని లోపలికి ఎవరు రానిచ్చారు? గార్డులు అతన్ని పట్టుకోబోతుండగా ఆ బాలుడు మాత్రం తన స్థానంలో బలంగా నిలబడ్డాడు. అతని గొంతులో వణుకులేదు. అతను మళ్లీ ధైర్యం తెచ్చుకుని ఇలా అన్నాడు, సార్, మీరు నాకు ఒక్క అవకాశమిస్తే నేను ఈ తాళం తెరుస్తాను. ఒకవేళ నేను ఓడిపోతే మీరు నన్ను బయటకు పంపేయండి. కానీ కనీసం ఒక్కసారి ప్రయత్నించనివ్వండి. ఒక అధికారి విసుగ్గా ఇలా అన్నాడు, ఇది ఆటస్థలం కాదు, ఇది జాతీయ సంపద. 5 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు దీనికోసం బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ పిల్లాడొచ్చి ఏం చేస్తాడు? అమెరికన్ సాంకేతిక నిపుణుడు బహుశా ఈ దృశ్యాన్ని చూసి ఆనందిస్తున్నాడు. అతను ఎగతాళిగా నవ్వుతూ ముందుకు వచ్చి బాలుడు భుజంపై చెయ్యి వేసి ఇలా అన్నాడు, సరే హీరో, మనం ఒక ఒప్పందం చేసుకుందాం. ఒకవేళ నువ్వు దీన్ని తెరిస్తే నేను నీకు 1,00,00,000 రూపాయలిస్తాను. నగదు కాదు, చెక్కు రూపంలో ఇస్తాను. నీకు సమ్మతమేనా? అతను నవ్వుతూ వెనక్కి తిరిగి జనం వైపు చూశాడు. ఏదో సర్కస్ ఆట మొదలవుతున్నట్లుగా అతను ప్రవర్తించాడు. చుట్టూ నవ్వులు మిమ్మెంటాయి. మరికొన్ని మొబైల్ కెమెరాలు పైకి లేచాయి. ఒకరు మెల్లగా ఇలా అన్నారు, ఒకవేళ తెరిచినా ఆ తర్వాత అది తమాషా అని చెప్పేస్తాడు. మరొకరేమో, చూద్దాం ఈ పిల్లాడు ఏం నాటకం ఆడతాడో అని మాట్లాడుకున్నారు. హాలు మధ్యలో భారీ ఇనుపు కంచె వెనుక ఆ నల్లటి లోహపు తిజోరీ ఉంచబడింది. చుట్టూ ఎర్రటి మఖమల్ తాళ్లు మరియు అప్రమత్తంగా ఉన్న భద్రతా గార్డులు, అలాగే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఆ తిజోరీపై పాత రాజవంశానికి చెందిన ఒక ప్రత్యేక ముద్ర ఉంది. అందులో ఒక సింహం మరియు ఒక కత్తి, అలాగే కొన్ని వింత గుర్తులు కనిపిస్తున్నాయి. ఇది సామాన్యమైన తిజోరీ కాదు. 5 ఏళ్ల క్రితం నగరానికి దూరంగా ఉన్న ఒక పాత శిథిలమైన కోట తవ్వకాల్లో కార్మికులకు భూమి అడుగున ఈ భారీ పెట్టె దొరికింది. దీని చుట్టూ రాతిగోడలు చాలా బలంగా ఉన్నాయి.
ఎవరో కావాలనే దీన్ని ప్రపంచం కంటపడకుండా దాచినట్లు అనిపించింది. దీన్ని క్రేన్ సహాయంతో బయటకు తీసినప్పుడు దాని బరువు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పాత పత్రాల ఆధారంగా ఇది ఏదో ఒక ప్రాచీన రాజు యొక్క రహస్య తిజోరీ అని, అందులో అపారమైన నిధి లేదా ఏదో ఒక లోతైన రహస్యం దాగి ఉంటుందని భావించారు. దాన్ని నగరంలోని ఈ మ్యూజియానికి తీసుకువచ్చారు. తిజోరీని శాస్త్రీయ పద్ధతిలో మాత్రమే తెరవాలని, దాన్ని పగలగొట్టకూడదని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. లోపల ఏది ఉన్నా అది చరిత్రలో వెలకట్టలేని సంపద అవుతుంది. కానీ సమస్య ఏమిటంటే ఆ తిజోరీ అస్సలు కదలడం లేదు. అందులో తాళం చెవి పెట్టడానికి రంధ్రం లేదు, మరియు ఎటువంటి కోడ్ డయల్ లేదా ఎలక్ట్రానిక్ ప్యానెల్ కూడా లేదు. బయట నుండి కేవలం మందపాటి నల్లటి లోహం మరియు పైకి ఉబ్బిన కొన్ని గుర్తులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ గడిచిన సంవత్సరాలలో దేశంలోని ఎంతోమంది గొప్ప తాళాల నిపుణులను పిలిపించారు. కొందరు లేసర్తో పరీక్షించారు, మరికొందరు అల్ట్రాసోనిక్ యంత్రాలను ఉపయోగించారు, కొందరు ఎక్స్రే ద్వారా లోపల ఏముందో చూడాలనుకున్నారు. కానీ తిజోరీ తన రహస్యాన్ని బయటపెట్టలేదు. డ్రిల్లింగ్ యంత్రాలు దాని కఠినమైన లోహంపై రాపిడికి గురై వేడెక్కి ఆగిపోయేవి తప్ప రంధ్రం చేయలేకపోయేవి. భవిష్యత్తులో వచ్చే ఏ ఆధునిక సాంకేతికత కూడా దీన్ని భేదించకూడదు అనే ఆలోచనతో ఈ తిజోరీని తయారు చేసినట్లు అనిపించింది. చివరికి అమెరికాలోని ఒక పెద్ద భద్రతా సాంకేతిక సంస్థ నుండి ప్రత్యేక నిపుణుడిని పిలిపించారు. మ్యూజియం గోడలపై ఉన్న పోస్టర్లలో అతను ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన తిజోరీలను తెరవడంలో దిట్ట అని రాసి ఉంది. ఈరోజే ఆ నిపుణుడు నేరుగా విమానంలో ఇక్కడికి చేరుకున్నాడు. మీడియా సమక్షంలో తిజోరీని తెరవడానికి ప్రయత్నించాడు. అతను తన అత్యాధునిక పరికరాలు మరియు సెన్సార్లను అమర్చాడు, అలాగే కంపనాలను విశ్లేషించాడు. కానీ గంటల తరబడి కష్టపడిన తర్వాత అతను కూడా ఓటమిని అంగీకరించాడు. అతను మైకు తీసుకుని నిరాశతో ఇలా అన్నాడు, ఈ తిజోరీ బహుశా ఎప్పటికీ తెరుచుకోదు. దీని అసలు తాళం చెవి లేదా ఏదైనా రహస్య సమాచారం లేకుండా దీన్ని తెరవడం అసాధ్యం. నిపుణులందరూ ఓటమిని అంగీకరించి నిరాశలో ఉన్న ఆ సమయంలో ఆ బాలుడు ముందుకొచ్చాడు. అతని పేరు ఆరవ్. అతను మ్యూజియం ఉద్యోగి కాదు, లేదా పర్యాటకుడు కూడా కాదు. అతను కేవలం ఒక పారిశుద్ధ్య కార్మికుడి కొడుకు. అతని తండ్రి మోహన్ ఈ మ్యూజియంలో రాత్రిపూట శుభ్రం చేసే పని చేసేవాడు. నగరమంతా నిద్రపోతున్నప్పుడు మ్యూజియం అందరూ వెళ్ళిపోయిన తర్వాత వారు చేతిలో చీపురు మరియు తుడిచే గుడ్డ పట్టుకుని ప్రతి హాలుమూ శుభ్రం చేసేవారు. తరచుగా రాత్రిపూట ఇంట్లో ఒంటరిగా ఉండటం ఇష్టం లేక ఆరవ్ కూడా తన తండ్రితో కలిసి ఇక్కడికి వచ్చేవాడు. చిన్నప్పట్నుండి ఆరవ్ మ్యూజియం గోడలను మరియు పాత విగ్రహాలను, అలాగే కత్తులు మరియు ప్రాచీన నాణేలు మరియు చిత్రాలను ఒక విభిన్నమైన కోణంలో చూసేవాడు. అతని తండ్రి శుభ్రం చేస్తున్నప్పుడు అతను నిశ్శబ్దంగా మూలల్లో కూర్చొని అక్కడ ఉన్న చిన్న చిన్న సమాచార పలకలను చదవడానికి ప్రయత్నించేవాడు. కొన్నిసార్లు గార్డులు వీటిని తాకకూడదు అని అతన్ని తిట్టేవారు. కానీ అతని కళ్ళు ప్రతి వస్తువును చాలా సూక్ష్మంగా పరిశీలించేవి. వస్తువుల తయారీ శైలి మరియు చిహ్నాలు, అలాగే ఆకారం మరియు తాళాల రూపకల్పనపై అతనికి చాలా ఆసక్తి ఉండేది. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇప్పుడు ఈ లోకంలో లేని ఆరవ్ తాతయ్య తరచుగా ఒక మాట చెప్పేవారు, మనం ఒకప్పుడు రాజుకు అత్యంత సన్నిహితులం అని అనేవారు. చిన్నప్పుడు ఆరవ్కు ఈ మాటలు ఏదో కల్పిత కథలా అనిపించేవి. తాతయ్య తన పాత గొప్పతనాన్ని చాటుకుంటున్నారని అతను అనుకునేవాడు. కానీ తాతయ్య చెప్పే వివరాలు ఎంత ఖచ్చితంగా ఉండేవంటే అతను ఆలోచనలో పడిపోయేవాడు. మా పూర్వీకులు ఇతరులు ఎవరూ తెరవలేని తాళాలను తయారు చేసేవారు, మరియు విషయం తెలిసిన వారు క్షణాల్లో తెరిచేలా వాటిని రూపొందించేవారు అని తాతయ్య చెప్పేవారు. రాజుల నిధుల భద్రత బాధ్యత మా తరానిదే అని ఆయన అనేవారు. తాతయ్య చనిపోయినప్పుడు ఆ విషయాలన్నీ ఎక్కడో గాలిలో కలిసిపోయాయి. కానీ ఒకరోజు మ్యూజియం వెనుక భాగంలో ఉన్న ఒక పాత లైబ్రరీ స్టోర్ రూంలో విరిగిన కుర్చీలు మరియు పాత పెట్టెలు ఉన్న చోట ఆరవ్కు ఒక అద్భుతమైన వస్తువు దొరికింది. అతను తన తండ్రితో కలిసి రాత్రి షిఫ్ట్లో వచ్చినప్పుడు ఇది జరిగింది. అతని తండ్రి మరియు మరొక కార్మికుడు ఆ గదిని శుభ్రం చేస్తున్నారు. శుభ్రం చేస్తున్న సమయంలో ఒక పాత చెక్కపెట్టె మూత తెరుచుకుంది. దాని లోపల ధూళితో నిండిన కొన్ని చేతితో రాసిన పాత పుస్తకాలున్నాయి. వాటి పేజీలు పసుపు రంగులోకి మారిపోయాయి. అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆరవ్ రహస్యంగా మళ్లీ ఆ గదిలోకి వెళ్ళాడు. అతనొక పుస్తకాన్ని తీసి చూడగానే ఆశ్చర్యపోయాడు. ఆ పుస్తకంలో వింత వింత చిత్రాలున్నాయి.
తాళాల మ్యాపులు మరియు గేర్ల తయారీ, అలాగే తిజోరీల లోపలి భాగాలు మరియు రహస్య చిహ్నాల ఆధారంగా రూపొందించిన తాళాల కలయికలు అందులో ఉన్నాయి. మ్యూజియంలో ఉన్న ఆ రహస్య తిజోరీపై ఉన్న గుర్తే ఈ పుస్తకంలో కూడా ఉండటం చూసి అతనొక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. కొన్ని పేజీలలో రాజ తిజోరీ యొక్క రహస్య తాళం విధానం కేవలం వారసులకు మాత్రమే అని రాసి ఉంది. శబ్దం లేకుండా తెరుచుకునే మరియు కేవలం జ్ఞాపకశక్తితో పనిచేసే తాళాలు అని అందులో ఉంది. అతను అన్ని విషయాలను అర్థం చేసుకోలేకపోయినా అది సామాన్యమైన డైరీ కాదని మాత్రం తెలుసుకున్నాడు. తాళం చెవి లేకుండా మరియు ఇటువంటి నష్టం చేయకుండా తిజోరీని తెరిచే విద్య మా వద్ద ఉంది అని తాతయ్య చెప్పిన మాటలు అతనికి గుర్తొచ్చాయి. చాలా రాత్రుల వరకు అతని తండ్రి పైహాలులో శుభ్రం చేస్తున్నప్పుడు ఆరవ్ కింద స్టోర్ రూంలో కూర్చుని ఆ పుస్తకాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. భాష పాతది అయినప్పటికీ నెమ్మదిగా అతనికి ఆ చిహ్నాల అర్థం తెలియడం మొదలయింది. ప్రతి గుర్తుకు ఒక ఉద్దేశం ఉందని అతనికి అర్థమయ్యింది. అతను గాలిలో తన చేతులతో ప్యాటర్న్లను ప్రాక్టీస్ చేసేవాడు. ఏదో అదృశ్యమైన తాళాన్ని తెరుస్తున్నట్లుగా అతను నిరంతరం సాధన చేసేవాడు. వేల ఏళ్లనాటి ఆ రహస్య తిజోరీ వార్త మొదటిసారి మ్యూజియానికి వచ్చినప్పుడు ఆరవ్ మనసులో ఏదో అలజడి మొదలయింది. మొదటిసారి దాన్ని చూడగానే అతను ఒక్క క్షణం ఆగిపోయాడు. ఇది అదే డిజైన్ కదా అని అతనికి అనిపించింది. తిజోరీపై ఉన్న కొన్ని గుర్తులు మరియు మూలల్లో ఉన్న కటింగ్ ఆ పాత పుస్తకాల్లోని చిత్రాలతో సరిగ్గా సరిపోలాయి. ఆ రోజు నుండి అతని మెదడులో ఒకటే ఆలోచన మొదలైంది. తాతయ్య చెప్పే ఆ రాజ తిజోరీ ఇదేనా? నిజంగానే దీన్ని తన పూర్వీకులు తయారు చేశారా? అతను ఇంటికి వచ్చి తన నోట్బుక్లో మ్యాపులు గీసేవాడు మరియు రాత్రంతా పుస్తకాల్లోని చిహ్నాలతో వాటిని పోల్చి చూసేవాడు. నెమ్మదిగా అతని మనసులో ఆ తాళం యొక్క పూర్తి రూపం తయారైంది. ఇది కేవలం ఒక ఇనుప పెట్టె మాత్రమే కాదని, లోపల లాకింగ్ ప్లేట్లు మరియు బరువు ఆధారంగా పనిచేసే ఒక క్లిష్టమైన యంత్రమని అతనికి అర్థమైంది. ఇది కేవలం కొన్ని నిర్దిష్ట ప్రదేశాల్లో సరైన ఒత్తిడి కలిగించినప్పుడు మాత్రమే తెరుచుకుంటుంది. కానీ ఇవన్నీ కేవలం పుస్తకాల్లో చదివిన విషయాలే తప్ప అతనికి ఎప్పుడూ స్వయంగా ప్రయత్నించే అవకాశం కలగలేదు. ఈరోజు విదేశీ నిపుణుడు ఈ తిజోరీ ఇక ఎప్పటికీ తెరుచుకోదు అని ఓటమిని అంగీకరించినప్పుడు తన పూర్వీకుల జ్ఞానానికి అవమానం జరిగినట్లు ఆరవ్ భావించాడు. ఆ ఆవేశంలోనే అతను, సార్, నేను దీన్ని తెరవగలను అని గట్టిగా చెప్పాడు. ఇప్పుడు అతను ఒక క్లిష్టమైన మలుపులో ఉన్నాడు. ఇక్కడి నుండి అతను అందరి ముందు నవ్వుల పాలు కావచ్చు, లేదా ఒక చరిత్రను సృష్టించవచ్చు. అమెరికన్ నిపుణుడు అతనికి సవాలు విసిరాడు మరియు జనం దీన్ని ఒక వినోదంగా భావించారు. ఇప్పుడు అందరి చూపులు ఆ పిల్లాడిపైనే ఉన్నాయి. ఆరవ్ నెమ్మదిగా ముందుకు సాగాడు. అప్పుడే అతని తండ్రి గుంపును చీల్చుకుంటూ ముందుకు వచ్చి కంగారుగా ఇలా అన్నాడు, అరే బాబు, నువ్వు ఏం చేస్తున్నావు? ఇది పెద్దవాళ్లు చేసే పని. నువ్వు కిందకు దిగు. కాని ఇప్పుడు ఇది కేవలం తండ్రి కొడుకుల విషయం మాత్రమే కాదు. ఇది అతని ఆత్మవిశ్వాసం మరియు అతని వంశ గౌరవానికి సంబంధించిన ప్రశ్న. అతను తిజోరీ దగ్గరకు చేరుకుని తన చేతితో దాని చల్లని ఉపరితలాన్ని తాకాడు. లోహం చల్లగా ఉంది కాని ఆరవ్ లోపల ఒక ఉత్సాహం ఉరకలు వేస్తోంది. అతను గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అతను ఎటువంటి యంత్రం కానీ లేదా పనిముట్లు కానీ అడగలేదు. అతను ఏదైనా సినిమా మ్యాజిక్ చూపిస్తాడని లేదా మంత్రాలు చదువుతాడని ప్రజలు అనుకున్నారు కానీ అతను అలాంటిదేమీ చేయలేదు. అతను కేవలం తన వేళ్లను తిజోరీపై ఉంచి ఆ చిహ్నాలను గుర్తుపడుతున్నట్లుగా నిమురుతూ ఉన్నాడు. తిజోరీ ఒక అంచున స్వల్పంగా ఉబ్బి ఉన్న చోట అతను చేయి పెట్టాడు. ఆ ఉబ్బు ఎంత స్వల్పంగా ఉందంటే మామూలు మనుషుల కంటికి అది అస్సలు కనిపించదు. కానీ ఒక నిపుణుడి కన్ను అది అక్కడ ఊరికే లేదు అని గుర్తించగలదు. అతను తన వేళ్లతో కొన్ని ప్రత్యేక భాగాలపై నెమ్మదిగా తట్టాడు. టక్ టక్ అనే శబ్దం వచ్చింది. ఏదో అదృశ్యమైన ప్యాటర్న్ ప్రకారం లోహం లోపలి నుండి ఒక చిన్న ప్రతిధ్వని వినిపించింది. ఆ తర్వాత అతను 2 వేరువేరు చోట్ల ఒకేసారి ఒత్తిడి కలిగించి వదిలేశాడు. మళ్లీ 3వ చోట చేయి పెట్టాడు. అతని పూర్తి దృష్టి ఆ పాత పుస్తకాల్లోని జ్ఞానంపైనే ఉంది. మొదట పైప్లేటు, ఆ తర్వాత కింద భాగం మరియు కుడివైపు ఉన్న మలుపు. మీడియా వారికి ఇదంతా చాలా నెమ్మదిగా మరియు విసుగ్గా అనిపించింది. కొందరు తమ కెమెరాలను కిందకు దించేశారు. ఇది సమయం వృధా అని మరియు ఇప్పుడే గార్డులో ఇతన్ని బయటకు తోసేస్తారు అని జనం మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ హాల్లో ఉన్న కొందరు మాత్రం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అతని తండ్రి మరియు అతన్ని లైబ్రరీలో పాత పుస్తకాలు చదువుతుండగా చూసిన కొందరు పాత ఉద్యోగులు, అలాగే ఆ అమెరికన్ ఇంజనీర్ చాలా శ్రద్ధగా గమనిస్తున్నారు.
ఈ అబ్బాయి ఏదో గుడ్డిగా కాకుండా చాలా ప్రత్యేకమైన స్పర్శతో తిజోరీని తాకుతున్నాడని ఆ ఇంజనీర్కు అర్థమైంది. చివరికి ఆరవ్ తిజోరీ ఒక మూలన తన అరచేతిని ఉంచి చాలా తేలికగా మరియు సరిగ్గా లెక్కించిన ఒత్తిడితో దాన్ని కొన్ని సెంటీమీటర్లు పక్కకు జరిపాడు. ఏదో అదృశ్యమైన తాళాన్ని జరుపుతున్నట్లుగా అది ఉంది. అకస్మాత్తుగా ఒక చిన్న క్లిక్ అనే శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఎంత తక్కువగా ఉందంటే కొందరికి అది అస్సలు వినబడలేదు. కానీ దగ్గరగా ఉన్నవారు మాత్రం స్పష్టంగా విన్నారు. ఆ తర్వాత లోపల నుండి ఏదో బరువైన వస్తువు కదిలినట్లుగా లోహపు శబ్దం వినిపించింది. మరుసటి క్షణమే ఆ భారీ తిజోరీ తలుపు తనంతట తానుగా కొద్దిగా ముందుకు వంగింది. ఎవరైనా దాన్ని కొద్దిగా నెట్టగానే ఆ తిజోరీ తలుపు పూర్తిగా తెరుచుకుంది. మ్యూజియం అంతా నిశ్శబ్దమైపోయింది. కొన్ని సెకన్ల వరకు అసలక్కడ ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత అకస్మాత్తుగా కెమెరాల వెలుగులు పెరిగాయి మరియు జనంలో ఒకేసారి పెద్ద శబ్దం వినిపించింది. తెరుచుకుంది, తిజోరీ తెరుచుకుంది అని జనం కేకలు వేశారు. ఇది అసాధ్యం అని ఒకరరవగా మరికొందరు నమ్మలేక తలలపై చేతులు పెట్టుకున్నారు. అమెరికన్ నిపుణుడి ముఖం పూర్తిగా వెలవెలబోయింది. అతను పరిగెట్టుకుంటూ తిజోరీ దగ్గరకు వచ్చి దాని తలుపులు మరియు తాళం తయారీ విధానాన్ని పిచ్చివాడిలా చూడసాగాడు. అతను ఒక్కసారి లోపల ఒక్కసారి బయట చూస్తూ ఆ తరువాత ఆ పిల్లాడి వైపు చూశాడు. తిజోరీ లోపన బంగారం లేదు, లేదా మెరిసే వజ్రాలు లేదా బంగారు నాణేల కుప్పలు లేవు. లోపల పాత తూలు సంచులు మరియు రాగి సిలిండర్లు, అలాగే చుట్టబడిన పాత కాగితాలు మరియు ముద్రలు వేసిన పత్రాలు ఉన్నాయి. రాజవంశానికి చెందిన అరుదైన ముద్రలు మరియు ప్రాచీన లిపి చెక్కబడిన కొన్ని లోహపు పలకలు అక్కడ ఉన్నాయి. చరిత్రకారులకు ఇవన్నీ బంగారం కంటే చాలా విలువైనవి. ఒక సీనియర్ చరిత్రకారుడు వణుకుతున్న చేతులతో ఒక పత్రాన్ని తీసుకుని దానిపై ఉన్న రాత మరియు ముద్రను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఇవి ఆ రాజవంశానికి చెందిన అసలైన భూమి ఒప్పంద పత్రాలులా ఉన్నాయి అని ఆయన అన్నారు. ఇప్పటి వరకు కేవలం కథల్లో మాత్రమే విన్న అసలైన ముద్ర ఇది అని ఆయన చెప్పారు. ఈ ఆవిష్కరణ చరిత్ర పుస్తకాలను పూర్తిగా మార్చివేస్తుంది అని ఆయన అన్నారు. మనం బంగారం కోసం వెతికాం, కానీ మనకు పూర్తి చరిత్ర దొరికింది అని ఒకరన్నారు. తన యంత్రాలతో ప్రపంచవ్యాప్తంగా తాళాలు తెరిచిన అమెరికన్ నిపుణుడు మెల్లగా ఇలా అన్నాడు, ఇది అసంభవం. ఇక్కడ తాళం చెవి రంధ్రం లేదు మరియు కోడ్ లేదా ఎటువంటి డిజిటల్ ప్యానెల్ కూడా లేదు. నువ్వు ఇది ఎలా చేశావు? ఆరవ్ చాలా సాదాసీదాగా సమాధానమిచ్చాడు. సర్, ఈ తాళం యంత్రంతో కాదు, జ్ఞాపకశక్తితో తెరుచుకుంటుంది. దీన్ని తయారు చేసినప్పుడు దీన్ని తెరిచే పద్ధతిని ఒక ప్రత్యేక పుస్తకంలో రాశారు. మా పూర్వీకులు తాళాలు తయారు చేసేవారు. మా తాతయ్య చెప్పేవారు. బహుశా వారే దీన్ని తయారు చేసి ఉంటారని నాకు అనిపించింది. అందుకే ఆ పాత పుస్తకంలో ఉన్న పద్ధతినే నేను ప్రయత్నించాను. అతని మాటలు సరళంగా ఉన్నా వాటి వెనుక ఎన్నో తరాల జ్ఞానం దాగి ఉంది. పాతది అని అందరూ మరచిపోయిన జ్ఞానమది. ప్రభుత్వం వెంటనే ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆరవ్ను వేదికపైకి ఆహ్వానించింది. అతని చిరిగిన బట్టలను చూసి కొందరు మొదట ఇతనికి మంచి బట్టలు వేయండి అని అన్నారు. కాని ఆరవ్ అవే బట్టలలో కొంచెం భయం మరియు ఎంతో గర్వంతో వేదికపై నిలబడ్డాడు. ఒక పెద్ద అధికారి ఇలా ప్రకటించారు, ఈరోజు ఈ బాలుడు కేవలం ఒక తిజోరీని మాత్రమే కాదు, మన చరిత్ర యొక్క ఒక మూసి ఉన్న తలుపును తెరిచాడు. ప్రభుత్వం ఇతని చదువుకు అయ్యే పూర్తి బాధ్యత తీసుకుంటుంది మరియు ఇతనికి పెద్ద మొత్తంలో స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది. అతను ఏమి చదవాలనుకుంటే అది చదివిస్తారు. అలాగే అతనికి 1 కోటి రూపాయలు కూడా ఇవ్వబడతాయి. హాలు మూలన నిలబడి ఇప్పటికీ ఆశ్చర్యంలో ఉన్న ఆ అమెరికన్ నిపుణుడు నెమ్మదిగా ముందుకు వచ్చాడు. అతని చేతిలో ఒక చెక్కు బుక్కు ఉంది. అతను మైకు లేకుండా అందరి ముందు చెక్కుపై ఒక పెద్ద మొత్తాన్ని రాసి ఏమీ మాట్లాడకుండా ఆ చెక్కును ఆరవ్ వైపు అందించాడు. నేను సవాలు విసిరాను కాబట్టి నా మాటను నిలబెట్టుకోవాలి అని అతను మెల్లగా అన్నాడు. కొన్నిసార్లు ఒక సంస్కృతి యొక్క పాత జ్ఞానం ఆధునిక సాంకేతికత కంటే చాలా గొప్పది అని ఈరోజు నేను నేర్చుకున్నాను అని అన్నాడు. ఆ చెక్కు విలువ 1 కోటి రూపాయలు. ఆరవ్ తండ్రి చేతులు వణుకుతున్నాయి. ఆ చెక్కు బరువు ఎక్కువగా ఉందా, లేదా ఆ చారిత్రాత్మక క్షణమా, లేక తన కొడుకుపై ఒక్కసారిగా పెరిగిన అంచనాల బరువా అనేది ఆయనకు అర్థం కాలేదు. కానీ అసలు విషయం డబ్బు కాదు. నిన్నటి వరకు ఒక పారిశుద్ధ్య కార్మికుడి కొడుకు అని ఎవరైతే నిర్లక్ష్యం చేశారో, ఈరోజు అదే అబ్బాయి జాతీయ వేదికపై నిలబడ్డాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కెమెరాలు అతని ఫోటోలు తీస్తున్నాయి. ప్రతి తాళం బలంతో తెరుచుకోదు. కొన్ని తాళాలు చరిత్రతో తెరుస్తాయి. కొన్ని తాళాలను యంత్రాలు కాదు, జ్ఞాపకాలు తెరుస్తాయి. ఆరవ్ పేదవాడు కావచ్చు. అతని వద్ద పెద్ద స్కూలు లేదా ఖరీదైన డిగ్రీ లేకపోవచ్చు. కానీ అతని అవగాహన చాలా గొప్పది.
ప్రతిభకు స్థలం లేదా డిగ్రీ అవసరం లేదని, కేవలం ఒక సరైన అవకాశం కావాలని మీరు కూడా నమ్మితే ప్రతి బిడ్డకు తమ ప్రతిభను చాటుకునే అవకాశం దక్కాలని గుర్తుంచుకోండి. కాబట్టి మిత్రులారా, ఇది ఈ రోజుటి కథ. మీకు ఇది ఎలా అనిపించిందో కమెంట్లలో తప్పకుండా తెలియజేయండి. కథ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ తరువాతి వీడియోలో కలుద్దాం.